ఈ కాపురం జరగదు. అప్పుడు నీ మొగుడు వద్దు. అంత తెలీదా? నిజంగా మీ అమ్మ చౌబతుకుల్లో ఉంటే, మంచం మీద ఉంటే, లేకపోతే అంత కషాయపడా? నేను ఇంతమంది నీ గౌరవించి ఆ పిల్లని బతున్నాడి, ఆ పిల్ల కాళ్ళు పట్టుకొని, ఆ పిల్ల చేతులు పట్టుకొని తప్పమంటే ఆ పిల్ల పాప నోరు మూసుకుని విందా? మహాతల్లి వింది. నువ్వు మొత్తం అహంకారంతో మాట్లాడుతున్నావే. ఒక తప్పు నువ్వు చేయనట్టు, అతను దుర్మార్గుడు అయినట్టు చెప్తున్నావే. మా అమ్మ అది మిమ్మల్ని ఉండు, నీకెందుకు మొగుడు? సరే సార్, మీరు ఏం చెప్తారు అదే అంటాను, చెప్పండి. నీ ఇష్టం. నా వల్ల నేను కాదు కాపురం, నువ్వు కాపురం చేయాలి. నువ్వు చేయ కాపురం, నేను చేయాలి కాపురం నీ మొగుడుతో. అరే ఇంకా కాపురం కలవలేదు, దగ్గర కూర్చోలేదు, సెకండ్ ఇచ్చుకోలేదు, అప్పుడే మొహం ఏంటి పెట్టుకొని మా అమ్మ ఏంటి మా నాన్న ఏంటి? సరే సార్, నాది ఒక కండిషన్. రాకముందు ఏంటి మొగుడు ఏంటి అంటావేంటి? అతను ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను సార్. అమ్మా అతను ఏమన్నాడంటే, ఏమండి నా భార్య నాకు ఇష్టం, నేను ఎక్కడ ఉంటే నా భార్య ఎక్కడ, నువ్వు అక్కడే ఉండాలి. ఇప్పుడు నన్ను ఇంటి దగ్గర ఉండమని చెప్పి పొలం పనుకో క్యాంప్ వెళ్తాననేసి ఆవిడతో 2 రోజులు 3 రోజులు లేకపోతే ఏదో పని మీద వెళ్ళి ఉండొస్తాడు. అప్పుడు నేను ఏం చేయను అని అడుగుతున్నాను సార్. అది నాన్న, నీకు ఇల్లు ఉంది కదా నాన్న, నీకు కుటుంబం, నీకు ఇల్లు ఒకటి ఏర్పాటు చేస్తారు కదా, రూపాయితో ఏర్పాటు చేస్తారు, మీతో కలిసి ఉంటారు కదా నాన్న. ఉంటాను సార్. భర్త నిజంగా క్యాంప్కి వెళ్తున్నాడు, నిజంగా అంటలేదు, మోసగాడు, నువ్వు కనిపెట్టగలవుగా. నమ్మితే ప్రాణం ఇచ్చేలా నమ్మాలి మొగుడిని. నమ్మలేదా చక్కగా కూర్చోండి, కాగితాలు రాసుకోండి, వారితో కలిసి వెళ్ళిపోతారు, నువ్వు మీ అమ్మ ఇంటికి వెళ్ళిపో. ఏది నమ్మకం లేకపోతే? అమ్మ కాపురం అంటే నమ్మకంతో ఉండేది, సాక్ష్యంతో కాదు. నువ్వు ప్రేమించేలా చేసుకోవాలి నాన్న, అనుమానించేలా చేయకూడదు, నువ్వు కండిషన్లు పెట్టకూడదు, నీ నోటు ఒక తప్పు రాకూడదు, అలాగే అనుమానం రాకూడదు. ఏనన్నా? ఓకే సార్. అన్న మళ్ళీ తప్పు చేయవుగా. మళ్ళీ తప్పు చేయండి సార్. నిజంగా చెప్తున్నా సార్, మళ్ళీ తప్పు జరగదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా జరగకపోతే నేను ఏం చేయాలో మీరు చెప్పండి. నీ మాట వినకపోతే మా దగ్గర సాక్ష్యం ఉంటే ఓకే తెల్లారి విడగొడతా, ఓకే తెల్లారి పంపిస్తా. ఓకే సార్. అమ్మాయి నీ చేతిలో ఉంది సార్. నేను అదే అడుగుతున్నాను. అతను మళ్ళీ అదే తప్పు పని చేస్తే నేనేం చేయను అది మీరే చెప్పండి సార్. ఇక చూడమ్మాయి, నేను చెప్తా విను. 100కి 90 మంది మొగుళ్ళు దొంగలు, నేను చెప్తాను, నాతో సహా దొంగలే. కానీ పెళ్ళాన్ని బాగా చూసుకుంటారు. అది ఏముంది చెప్పమంటావా? ఆడదానికి ఆకర్షించే కూడా ఉంటుంది, మగాడికి చెల్లించే కూడా ఉంది. అలా పొరపాటున ఒకసారి చెల్లించాడు, ఈ చెల్లించని అన్నాడు, నువ్వు మనం క్షమించాలి. మళ్ళీ అనుమానం పట్టుకొని వస్తే తిరిగి అరుగుతున్నానా? పొరపాటు చేసినా బాగుంది ఉంటావా? అదే మాటలో నేను ఉంటాను సార్, ఉంటాననే చెప్తున్నాను. ఏ తప్పు చేయి, నేను ఏ తప్పు చేయను, నేను అతను చెప్పినట్టే ఉండు. అలాగే సార్. మాటకు మాట సమాధానం వద్దునే వద్దు. చెప్పను. నిజంగా ఎదుకో గబ్బకి తిట్టాడు అనుకో అనొద్దు, కామ్లో అలాగే గంట తర్వాత చెప్పు, బావా ఇందా నువ్వు తిట్టావు బావా, నువ్వు నా బాధ చేసింది బావా. 2 సార్లు తిట్టడు, 3 సార్లు నవ్వుతాడు, 4 సార్లు ప్రేమిస్తాడు. ఏనా అన్న? లాయర్ గారిని పిలుద్దామా? డాక్టర్ గారండి, లాయర్ గారు, ఈ కేసు నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ కేసులో రాము చాలా మంచోడు, లోవా చాలా మంచిది, రావణక్షి మంచిది. ఇంత ముగ్గురికి మంచి మనసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసు ఈజీగా పరిష్కారం అవుద్ది. అది మీ చేతుల్లో పడితే ఇంకా వాళ్ళు సంతోషపడతారు. మీ ఇద్దరు గారికి మంచి సలహాలు ఇస్తే, మంచి కౌన్సిలింగ్ చేస్తే. డాక్టర్ గారు, లాయర్ గారు, ప్లీజ్. పెళ్ళేనమ్మాయ, భర్త చచ్చిపోయాడా? ఉన్నాడు, బతికే ఉన్నాడు, వదిలేసాడు. భర్త ఉన్నాడా? వదిలేసాడు. బిడ్డలు ఉన్నారా? 2 బిడ్డలు. ఆమె బిడ్డలు ఉన్నారు. అలాంటి ఆడపిల్లలు మోసం చేసి తగులుకుంటారు. మోసం చేయలేదు సార్, ఇష్టం ఎల్లగొడతానే వాళ్ళ భర్త ఎల్లగొడతానే. ఇది నీలాగేగా. ఎలా నువ్వు ఎలా ఏడిపిస్తున్నావు పెళ్ళాన్ని, అలాగే వాడు కూడా పెళ్ళాన్ని ఏడిపించుంటాడు, అందుకే పారిపోయి వచ్చింది, నువ్వు తగులుకున్నావు, అంతేనా? వాడు విడాకులు ఇచ్చుకున్నారా? ఇచ్చుకున్నప్పుడు నువ్వు ఎలా అంటావు వదిలేసావని? పాపంతో కొన్నాళ్ళు బయటకు వచ్చిందేమో, నువ్వు తగులుకున్నావు, మోసం చేసావు, నేను బాగా చూస్తాను ఆమెనని. వాడు వస్తాడు, నువ్వు నా పెళ్ళాన్ని తగులుకున్నావు కదా, నేను నీ పెళ్ళాన్ని తగులుకుంటా అంటాడు, ఏం చేస్తావు? చంపేస్తావు. మరి నీ పెళ్ళాన్ని నేను ఎందుకు చంపకూడదు? అంత కోపం నీకుందే? నీ పెళ్ళాన్ని వేరే వాడు ముట్టుకుంటే చంపేస్తానన్నావే, నువ్వెలా వేరే వాడి పెళ్ళాన్ని ముట్టుకుంటున్నావు? నీ పెళ్ళాన్ని ముట్టుకుంటే నరికేస్తా అన్నావే, మరి వాడు నిన్ను నరికేడా? నరికేస్తాడు సార్. ఎవడైనా పెళ్ళాం పొరపడేసినా, మొగుడు పొరపడేసినా 4 రోజులు 5 రోజులు 6 రోజులు తన్నుకుంటూ తిట్టుకుంటారు. మళ్ళా కలవాలి నాన్న, అది కాదు జీవితం. పెళ్ళాన్ని క్షమించి పెళ్ళాన్ని దగ్గర ఉండు, ఆమెను పంపించి ఆమెకి ఏం కావాలి ఇచ్చి పంపించు, 5,000 10,000 పాతికి ఇచ్చి పంపించు. దేనికి సార్? దేనికి ఎందుకు పంపించు? ఇప్పుడు నా వల్ల ఇప్పుడు ఆమె జీతం కూడా నాశనమైంది సార్.
నా వల్ల ఆమె జీవితం నష్టమైంది. మరి వీళ్ళు ఎలా కాబట్టి ఆమె జీవితమే లేకుండా చేసిండు. కాదయ్యా, ఉం. అసలు నువ్వు ఆ అమ్మాయినంటూ నువ్వు తగులుకు పట్టే కదా నీ భార్య బాధపడి తిట్టింది, అవును, లేదా తిట్టదు కదా. మరి ఆ అమ్మాయి మీద ఎందుకు నిందలేస్తారో పెళ్ళం మీనా ఆమె మీద తిట్టాలి సార్. వాళ్ళ ఇళ్ళకి పోయి మా మొత్తం ఘోరం చేసిండు అంటారు. ఎందుకంటే నా భర్త నాకు కాకుండా చేసిన తిడతారు. ఏ ఆడదని తిట్టుతుందా, ఏ ఆడదని తిట్టుతుందా? ఆ బాధ తట్టుకోలేక ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోతారు, నేను అన్యాయం అయిపోతాను. చిన్నపిల్లగా నీ భార్య కూడా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే. నువ్వు గుల్జార్ అనే అమ్మాయితో ఉంటున్నావు, ఓకే, సిగ్గు గిగ్గు ఏమి లేకుండా ఉంటున్నావు, ఓకే. పెళ్ళంలాగా ఉంచేసుకున్నావు. మీ ఇద్దరిని పోలీసులు పట్టుకుని 5 నెలలు జైల్లో పెట్టారా లేదా? పెట్టారు. ఎందుకు పెట్టారు నాన్న? బ్రోకర్ కేసులో ఎవరు బ్రోకరు? నువ్వా అమ్మాయ? ఇద్దరం చేసినామని పెట్టారు. అంటే వేరే అమ్మాయితో పడుకుంటే పోలీసులు ఏమంటారు? బ్రోకర్ అంటారుగా. అవును. నీ భార్యతో పడుకుంటే సంసారం అంటారుగా. అవును. కుటుంబం జోలికి పోలీసులు రారు. ఏ జోలికి వస్తారు? వ్యభిచారం చేసేవాడి దగ్గర, ఇల్లీగల్గా పడుకునే వాళ్ళకి. ఏం రాశారు? ఆ అమ్మాయి గురించి ఏం రాశారు? ఏం రాలేదు, అరెస్ట్ చేసిండు, ఇంట్లో దొరికిందని. అంటే వ్యభిచారం అనేగా. వ్యభిచారం అనేది. మరి ఆ అమ్మాయితో నువ్వు వ్యభిచారం చేస్తూ పెళ్ళం ఉండగా ఆ అమ్మాయికి నీతిమంతురాలు, ఆ అమ్మాయికి అన్యాయం చేసిన అలా ఎలా అంటావు నాన్న? నువ్వు ఎలా అంటావు నాన్న? ఆ అమ్మాయి వల్లగా నువ్వు 5 నెలలు జైల్లో పడ్డావు. కానీ నన్ను జైలు దాకా చేసింది నా ఇంట్లో. నువ్వు తప్పు చేస్తే వెళ్ళావు, ఆ అమ్మాయి వల్ల వెళ్ళావు. సార్ మేము అది కేసు పెట్టింది జైలు కాలే, జైలు మేము పెట్టింది కాలే, అది కేసు. ఆమె బ్రోకర్ పనులు అమ్మాయిలను తీసుకొచ్చి చేస్తే దీంట్లో పట్టుబడి అది కేసు అయింది. నేను కేసు పెట్టలే ఎన్నాడు అయినా వినా. పెట్టలే, నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది సార్. పెట్టలేనే, నేను అసలు పెట్టనే నేను. ఇంటి మీదకి వచ్చి కొట్టిందని ఆమె మీద కేసు పెట్టింది సార్. మరి ఇంటికి నా వచ్చి ఇంటి మీద కొట్టలేదు ఖర్చు నన్నే కదా. అది ఇంటి కొట్టింది. మీద ఇదేమో రేపు నన్ను క్వశ్చన్ చేశాడు అనుకో, ఏం సార్ వచ్చాడు అలోకు, తప్పైపోయింది, నా భార్యను ఉంచేసుకుని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, మొన్నే ఖాళీ అయిపోయాను, ఇప్పుడు నేను తప్పు దిద్దుకున్నాను, ఇప్పుడు నా భార్య నాకు కావాలి, నా భార్య వాడికి ఇచ్చేశారు కదా మీరు, వాడి పెళ్ళం నాకు ఇయ్య అంటాడు. ఏం చెప్పమంటావు నువ్వు? చెప్పు. నీ నోటితో చెప్పు. నీ తీర్పు న్యాయం అయితే మేమే సాక్షి, అదుగా మేమే సీట్లో కూర్చోపెట్టాను. ఆ సీట్ నేను నుంచున్నా. ఆలోచించి చెప్పు, నిదానంగా ఆలోచించి ఏం చేద్దాం చెప్పు. భ్రమాని తెలుసు, బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు. ఎంతమందితో తిరిగినా సార్, ఒక్కదానితోటే కదా. అది నీ భార్య కూడా ఒక మహబూబ్తోనే తిరుగుద్ది, కలిపిద్దరు పెళ్లి చేయి. ఒక మహబూబే కదా, ఇక్కడ గుర్తు తీసుకురా. ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటా, మహబూబు తీసుకొచ్చేయండి, ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయండి, ఆమె మీద తీసుకెళ్ళిపో. నీకు అడ్డమే ఉండదు పాపం, నీ పెళ్ళం నీకు అడ్డమే ఉండదు. ఒప్పుకున్న రోజులు ఒప్పుకున్నారు సార్ వీళ్ళు. అది ఎందుకమ్మా మాట్లాడతాను? తప్పు నువ్వు చేసే. చెప్పు, ఏ బ్లాక్ మెయిల్ చేస్తాను ఆడపిల్లల్ని? నేను ఎవ్వరి బ్లాక్ మెయిల్ నన్ను బ్లాక్ నువ్వు ఇరుక్కున్నావు పోలీస్ కేసులో. నాకు ఇది విచిత్రంగా ఉంది. మొత్తం సినారియోలో నాకు న్యాయం కావాలి అంటే నీకు ఏం న్యాయం కావాలి? నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష పడాలి. న్యాయం ఎందుకు కావాలి? నీకు నీ మీద ప్రేమ లేదా? ఉన్నది. పక్కల మీద తీసేయి. ఉం. నీ మీద నీకు ప్రేమ ఉందా? సంతోషంగా బతకాలనుందా? ఉన్నది సార్. ప్రశాంతంగా ఉండాలి. ఇలా ఉన్నవాళ్ళు ఎవడన్నా ప్రశాంతంగా ఉంటాడా నాన్న? ఇలా ఉన్నవాడు ఎవడన్నా జీవితంలో ప్రశాంతంగా ఉంటాడు? మా పిల్లలకు సావు. 5 గంటల వరకు మా సేవలు వెళ్తాయి.
ఏం బ్లాక్ మెయిల్ లేదు చేస్తున్నావా చేస్తలేను మేడం. ఆ? నాకు అవ్వలేదు. ఏం చేస్తున్నావు మరి? ఒకటి మేడం. ఆ? దండం పెడతా ఒకటి. ఏయ్, నీకు అసలు- ఒకటి మేడం. అమ్మా, ఒక్క నిమిషం ఉండు. కొద్దిగా అయినా వద్దు నాకు. సార్ నీకు సంజాయిస్తున్నాడు కనుక సంజాయించండి మేడం. ఎవరిని బెదిరిస్తున్నావు? ఇంకెంతమంది కొట్టారా నిన్ను? వీళ్ళిద్దరే సార్, ఇంకా వేరే వాళ్ళు చేయాలి. ఏమిట్రా నాయనా నీ జీవితం ఏమిట్రా? నాకు అర్థం కాదు వెంకటేశా.